ఆ నిధులు చేసిన వాటన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలి. మొత్తం రాష్ట్రంలో, మా నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినావో ఆ నిలిచిపోయిన కట్టడాలను కూడా పూర్తి చేయించాలని చెప్పి సందర్భంలో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై. తెలుగు భాష గురించి బుద్ధప్రసాద్ గారు పడినంత తపన ఎవరికీ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఎంతో ఆవేదనతో తెలుగు భాష గురించి చెప్తూ ఉంటే నేను చెప్పినంతసేపు బెల్ల మీద కూడా వేలు పెట్టలేకపోయా. కానీ సభ్యులు చాలామంది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవటం కొంచెం బాధించింది. రాబోయే బడ్జెట్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువ కేటాయించి తల్లికి ఎంత విలువ ఇస్తారో మాతృభాషకు కూడా అంతే విలువ ఇస్తారని, అదే అందుకనే పత్తిపాటి పుల్లారావు రేపు మాట్లాడతారా మీరు? బి రామాంజనేయులు గారు ఇప్పుడు వర్కింగ్ అంటే చాలామంది ఉన్నారు. రేపు ముగియాలి కాబట్టి రేపు సాయంత్రం వర్కింగ్ లంచ్ అరేంజ్ చేశారు చీఫ్ విప్ గారు. ఒకేసారి కాకుండా కొంతమంది వెళ్తే ఇంకా మిగిలిన వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. బాగా ఆకలితో ఉన్న వాళ్ళు వెళ్ళండి. రామాంజనేయులు గారు. అధ్యక్ష, ఈరోజు ఈ బడ్జెట్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అధ్యక్ష. 93% సీట్లతో 57% పైగా ఓటు బ్యాంకు ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు మా నాయకులు, జాతీయ అధ్యక్షులు, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారిని, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, ఈ బడ్జెట్ని ప్రజలు తమ శ్రీరామ రక్షగా భావిస్తున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకు సంబంధించి 360 డిగ్రీల్లో ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధి ప్రభావితం చేసేటటువంటి ఈ ప్రాజెక్ట్ని తమ రక్షణ కవచంగా భావిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారి 2047 విజన్ ఉంది అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజంలో పేదరికం లేనటువంటి సమాజం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 2047 విజన్లో పేదరికం లేనటువంటి సమాజం ఉండాలి అంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, ఆ కుటుంబం నివసించేటటువంటి గ్రామం కానీ పట్టణం కానీ ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధితో సమపాళ్లలో బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అన్నటువంటి జరిగింది అధ్యక్ష. ఒక్కసారి ఈ బడ్జెట్ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్కమారు కుటుంబాన్ని గురించి మనం మాట్లాడితే, ఒక కుటుంబం ఏర్పడాలంటే ఒక ఇల్లు ఉండాలి అధ్యక్ష, స్థలం కావాలి. స్థలం 2 సెంట్లు పట్టణాల్లో అయితే, గ్రామాల్లో అయితే 3 సెంట్లు అని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని అమలుపరిచే విషయంగా ఈ బడ్జెట్ గృహ నిర్మాణానికి 6,300 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎవరైనా స్థలంతో పాటు సరిపోదు, ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో 1 సెంటు స్థలం ఇచ్చి మీ కర్మ మీరు
పోండి అని చెప్పినటువంటి పరిస్థితి ఇది కాదు అధ్యక్ష. ఆ రోజు కేంద్రం ఇచ్చినటువంటి సహాయం 1,80,000 కోట్లతోనే ఇల్లు కట్టుకోండి అని చెప్పినటువంటి వైనం కాదు అధ్యక్ష. ఇది ఎస్సీలకు 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు, బీసీలకు 50,000 రూపాయలు అదనంగా ఇచ్చి ఇల్లు కట్టుకునడానికి అవకాశం ఇచ్చేటటువంటి బడ్జెట్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంటికి కావలసినటువంటి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి బడ్జెట్ కేటాయించడం అనేటువంటి జరిగిందన్నటువంటిది ఇక్కడ చెప్పాల్సిన అధ్యక్ష. అదేవిధంగా ఆ ఇంటికి కావలసినటువంటి విద్యుత్తు ఎస్సీ ఎస్టీలు అయితే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చేటటువంటి బడ్జెట్ అధ్యక్ష. అదేవిధంగా గృహ సౌర్ అనేటువంటి పథకం కింద ఇంటి పైకప్పులో సూర్యరశ్మితో వచ్చేటటువంటి కరెంటును ఉత్పత్తి చేసి ఫ్రీగా విద్యుత్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బడ్జెట్ను కేటాయించినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇది. మరి అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి విషయం తీసుకున్నప్పుడు ట్యాప్ కనెక్షన్ అధ్యక్ష, కేంద్ర జలజీవన్ మిషన్తో ఎప్పుడో నిలబడిపోయినటువంటి ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పునర్వ్యూహం చేసి ఆ ఇంటికి ఉచితంగా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం. గతంలో చెత్తపై పన్ను విధిస్తే అది ప్రభుత్వం కాదు, చెత్తపై పన్ను ఉండదని చెప్పి మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి 820 కోట్లు బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అట్లనే ఇక్కడ మనకి ఇంటర్నెట్, అన్ని వసతులతో కూడినటువంటి ఇంటర్నెట్, ఒక టెలిఫోన్ కానీ, ఒక టీవీ కానీ, లేదా అక్కడ ఇంటర్నెట్ కానీ, ఇవన్నీ ఉండడానికి 147 రూపాయలకే అందించినటువంటి ఇంటర్నెట్ని తిరిగి అందించాలన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం దీన్ని 340 రూపాయలు చేసింది. దాన్ని తిరిగి పేదలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఇక కుటుంబ సభ్యులకు తీసుకుంటే అధ్యక్ష, కుటుంబ పెద్ద ఒక వ్యవసాయదారుడు అయితే ఆయనకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు, లేదా ఆయన ఒక కౌలు రైతు అయితే ఆయనకు కూడా భూమి లేని కౌలు రైతుకు ఒక 20,000 రూపాయలు, లేదా చేతి వృత్తుల మీదనో లేదా కుల వృత్తుల మీద ఆధారపడేటటువంటి మత్స్యకారులకు కానీ లేదా చేనేత కార్మికులకు కానీ వారికి కూడా సహాయం అందించేటటువంటి ఆదరణ లాంటి పథకాలు. అదేవిధంగా వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి సబ్సిడీతో కూడినటువంటి కార్పొరేషన్లకి నిధులు మంజూరు చేసినటువంటి బడ్జెట్ అధ్యక్ష. గతంలో చూశాము, కుల కార్పొరేషన్లకి నిధులను రద్దు చేశారు, దానికి సంబంధించినటువంటి సప్లాన్ నిధుల్ని దారి మళ్లించారు. ఇలాంటి బడ్జెట్ కాదు అధ్యక్ష. ఇది పూర్తిగా కుటుంబ సభ్యులకు కూడా 360 డిగ్రీల్లో ప్రయోజనం ఇచ్చేటటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఒక పిల్లలు తీసుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు బడికి పంపిస్తే వాళ్ళ పేరు మీద 15,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో కానీ ఇన్స్టిట్యూషన్ అకౌంట్లో కానీ వేసేటటువంటి బడ్జెట్ అధ్యక్ష. అంతేకాకుండా ఇక్కడ మనము అన్నా క్యాంటీన్లు, ప్రతి ఇంట్లో కూడా పొద్దున్నే టిఫిన్ ఉండదు, లేదా మధ్యాహ్నానికి భోజనం ఉండదు, కాయ కష్టం చేస్తే కానీ కడుపు నిండదు. అలాంటి వాళ్లకు 5 రూపాయలకే భోజనం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, పరిశ్రమలు రప్పించడానికి, పరిశ్రమ రంగానికి 5,600 కోట్ల రూపాయలు బడ్జెట్లు కేటాయించి ఈజీ ఆఫ్ బిజినెస్ కాకుండా స్పీడ్ ఆఫ్ బిజినెస్ అన్నటువంటి ఒక సూత్రంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మరి అనేక ప్రాంతాల్లో పరిశ్రమలు రప్పించే విషయంలో ఇప్పటికే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తెప్పించి 4,60,000 ఉద్యోగాలు సృష్టించి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అధ్యక్ష. ఇదంతా కాకుండా P4 ఫార్ములా అనేటువంటిది తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ పై స్థాయిలో ఉన్నటువంటి 10% ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 20% పేదల్ని, ఒక్కొక్కరు 2 కుటుంబాలని ఆదుకుంటే ఈ సమాజంలో పేదరికం లేనటువంటి సమాజం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో P4 ఫార్ములా ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఇకపోతే ఏదైనా మన బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది మన గ్రామాలు కానీ పట్టణాల్లో జరిగినటువంటి అభివృద్ధిని బట్టి మనం చెప్పుకుంటాం అధ్యక్ష. ఈరోజు గుంతలమయమైనటువంటి రోడ్లను బాగు చేయడమే కాకుండా సిమెంట్ రోడ్లు వేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్ల రూపాయలు కేటాయించి, పట్టణ ప్రాంతాలకి 13,862 కోట్లను కేటాయించి, ఒకవైపు రోడ్లు మరోవైపు డ్రైన్లు ఇవన్నీ చేయడమే కాకుండా మరి మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు మంచి ఆలోచనతో CFMS సిస్టాన్ని తొలగించి ఏదైతే స్థానిక సంస్థల్లో పన్నులు వస్తాయో ఆ పన్నులు అక్కడే అభివృద్ధి కార్యక్రమాలకు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో CFMS
శిష్టాన్ని తొలగించినటువంటి బడ్జెట్ అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో నీతి ఆయోగ్ నుంచి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే గ్రామాలకు వెళ్లాలో అవి దారి మళ్లించారు. అదేవిధంగా పట్టణాలకు రావాల్సినటువంటి డబ్బులు దారి మళ్లించారు. అక్కడ ప్రజలు కట్టేటటువంటి పన్నులు కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా ఆయన ఖాతాలోకి రావడం అనేటువంటి జరిగింది. అలాంటి వాటికి తెరదించినటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఒక్కసారి బడ్జెట్లో పద్దులు చూస్తే ఈరోజు సంక్షేమానికి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకు అత్యధిక కేటాయింపులు జరిపారు అధ్యక్ష. ఎస్సీలకు తీసుకుంటే అధ్యక్ష 20,281 కోట్ల అధ్యక్ష. అంటే అధ్యక్ష ఎస్సీల యొక్క బాగోగులు చూడడానికి కానీ ఎస్సీల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉండడానికి కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు లేరన్నది స్పష్టమైంది అధ్యక్ష. 2014-15లో కేవలం 4,000 కోట్లతో ఉన్నటువంటి ఎస్సీ బడ్జెట్ ఈరోజు 20,000కు పెంచారు అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీలు 2,000 కోట్ల రూపాయలతో ఉన్న బడ్జెట్ ఈరోజు 8,159 అధ్యక్ష. బీసీలకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అయిపోయింది అధ్యక్ష. బీసీలు 47,000 కోట్లు. ఈ విధంగా పాఠశాలకు, ఉన్నత విద్యకు అన్నిటికీ కూడా చేయడం అనేటువంటి జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నా. ఇంత మంచి బడ్జెట్ ఇస్తే రాత్రి మా బ్లూ మీడియాకు నిద్ర రాలేదు అధ్యక్ష. ఇక ఎప్పుడు ఈ విషయాన్ని కక్కదామా, పత్రికల్లో ఎలా రాద్దామన్నటువంటి ఆలోచనతో అంత మంచి బడ్జెట్ ప్రజలందరూ హర్షధ్వానాలు ప్రకటిస్తే ఈ బ్లూ మీడియాలో మాత్రం రాసినటువంటిది ఏంటి అధ్యక్ష? మోసాలు పద్దు అధ్యక్ష. అధ్యక్ష నాకు ఒక్క 2 నిమిషాలు అధ్యక్ష. మోసాలు పద్దు అధ్యక్ష. మోసాలు ఎవరి అధ్యక్ష? మోసాలు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని ఇచ్చినటువంటి ప్రజల్ని మోసం చేసింది మీరు. పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తానని చెప్పి మొదటి నెల నుంచే 1,000 రూపాయలు పెంచాల్సినటువంటి పెద్ద మనిషి 250 రూపాయలు చొప్పున ముక్కుతూ మూలుగుతూ 5 సంవత్సరాలు పెంచి ఒక్కొక్క ముసలి వాళ్ళకి 27,000 రూపాయలు నష్టం చేసినటువంటిది మీది మోసం కాదా? మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి బడికి పంపండి, నేను తల్లికి అమ్మ ఒడి కింద డబ్బులు వేస్తానని చెప్పిన పెద్ద మనిషి నేను పిల్లలకు కాదు తల్లికే ఇస్తానని ఒక్కరికి పరిమితం చేసింది నీది మోసం కాదా? 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని ఉండాలి, సువిశాలమైనటువంటి అమరావతి ఉండాలని చెప్పిన పెద్ద మనిషి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 3 ముక్కలు చేసింది మోసం కాదు అధ్యక్ష. ఇకపోతే రద్దులని రాశాడు అధ్యక్ష. 2వ లైన్లో పెద్దగా రద్దులు ఎవరి అధ్యక్ష? 27 స్కీములు ఎస్సీలకు రద్దు చేశావు, 29 స్కీములు ఎస్టీలకు రద్దు చేశావు, 30 స్కీములు బీసీలకు రద్దు చేశారు. మొత్తం ఇతర వర్గాలు కలిపి 120 స్కీములు రద్దు చేసి రద్దులు ప్రభుత్వంగా ప్రకటించబడినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు రద్దుల గురించి పెద్ద హెడ్లైన్లు వేయడం ఎంత ఇదంతో జరిగింది. ఇంకొక మాట దగా అన్నాడు అధ్యక్ష. ఆ పదాలు వాళ్ళకే వస్తాయి. ఎవరిది అధ్యక్ష దగా? రైతులను మోసం చేసింది దగా కాదా? యువతను చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే దాన్ని ఇవ్వకుండా వాళ్ళు ఉద్యోగ అవకాశాలని నిరుద్యోగ రేటును 4% ఉంటే 17% పెంచినటువంటిది నీది దగా కాదా? ఏ రంగాన్ని వదిలావు? ఏ రంగాన్ని వదలలేదు. అన్ని రంగాల్లో వినాశనాలను సృష్టించినటువంటి మీది దగా. ఇలాంటివన్నీ కూడా మీరు చూడకుండా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది సబబు కాదని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ఒకే ఒక మాట అధ్యక్ష, ఏదైనా ఒక ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రజా బడ్జెట్ ఇది మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ అని చెప్పడానికి నేను ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2 మాటలు చెప్తాను అధ్యక్ష. సరే అధ్యక్ష, ఇక్కడ మనము బడ్జెట్లో వివరాలు ఉన్నాయి. ఆనాడు ఏదైతే 1,11,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ 2014-15 ఈరోజు 3,22,000 కోట్లు. ఎక్కడ 300 రెట్లు అధ్యక్ష. అదే వైసీపీ ప్రభుత్వంలో 1,11,000 నుంచి 2,27,000 కోట్ల రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో పెంచితే 2,27,000 నుంచి 2,78,000 కోట్లకే పెంచి నువ్వేదో పెద్దగా ప్రజలను ఉద్ధరించనని చెప్పుకున్నావు. అందుకే మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. మాకు 264 సీట్లు ఇచ్చారు. 93% మాకు సీట్లు ఇచ్చారన్నటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి బ్లూ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాస్తే ఎవరు నమ్మరని ఇప్పటికైనా వైసీపీ నాయకులు గ్రహించాల్సిందిగా ఈ సభా వేదిక ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రాధాకృష్ణ గారు 5 నిమిషాలు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది.
ఇంకా ముగ్గురు మాట్లాడాలి. 2025-26 బడ్జెట్ చర్చా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వయంగా అనుభవించారు. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆ రోజు ఆత్మగౌరవం నినాదం చేశారో, ఈరోజు ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం కల్పించే విధంగా గత 9 నెలలుగాను కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజలందరిలోనూ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2025-26కి ప్రతిపాదించినటువంటి బడ్జెట్ను చూస్తే ఈరోజు ప్రజలకి అభివృద్ధి, సంక్షేమాన్ని, సుపరిపాలన అందించే విధంగా ఈరోజు పయ్యావుల కేశవ్ గారు ఇచ్చినటువంటి బడ్జెట్ని ఈరోజు ఆయనకి పూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ని చూస్తే ఈరోజు మనకు హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించే విధంగా 2047 విజన్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ అందులో భాగంగా ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించే లక్ష్యంతో 10 సూత్రాలని ప్రాతిపదికంగా చేసుకుని ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసి దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఈరోజు 2047కి స్వర్ణాంధ్రని సాధించే విధంగా కూడా ఇందులో కేటాయింపులు చేయడం జరిగింది. ముఖ్యంగా మనందరం కూడా చూస్తే ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో జీడిపి గ్రోత్ను కూడా ఈరోజు 15% వృద్ధి శాతాన్ని సాధిస్తుంటే దాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో 30% సాధించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చే విధంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ఉపాధి కల్పించే విధంగా స్కిల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ నిధులు కేటాయించి ప్రత్యేకంగా ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పరిచి దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి విశాఖపట్నం, చెన్నై